అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్టుగా తయారైంది. భారత్ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయి. ఇప్పటికే భారత్పై భారీ ఎత్తున సుంకాలను విధించారు. అంతటితో ట్రంప్ కోపం చల్లారలేదు. ఇప్పుడు భారతీయ ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా H-1B వీసాల విషయంలో క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు. వీసాల దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశారు. H-1B వీసా పొందాలనుకునే వారు ఏకంగా $1,00,000 చెల్లించాలని స్పష్టం చేశారు. మన ఇండియన్ కరెన్సీలో అయితే అక్షరాల 88 లక్షల రూపాయల పైన చెల్లించాలి. ఈ మేరకు H-1B వీసాలకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం ఆదివారం నుంచి అనగా సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుంది. 12 నెలల పాటు అమల్లో ఉంటుంది. శుక్రవారం డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఐటీ సంస్థలు H-1B వీసా సిస్టమ్ను మ్యానిపులేట్ చేస్తున్నాయి, వీసా మోసాలకు పాల్పడుతున్నాయి. దాని కారణంగా కంప్యూటర్ సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలుగుతోంది అని అన్నారు. H-1B వీసాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఆదేశాలు జారీ చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. H-1B, H-4 వీసాలు ఉన్న మా ఉద్యోగులు రేపటిలోగా అమెరికాలోకి వచ్చేయాలి. H-1B, H-4 వీసాలు కలిగి ప్రస్తుతం బయట దేశాల్లో ఉన్న ఉద్యోగులు గడువు తేదీలోగా అమెరికా చేరుకోవాలి అని ఓ మెయిల్ ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా H-1B వీసాలు ఉన్నవారు అమెరికాలోనే ఉండాలని అక్కడి న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు. వీసాలకు సంబంధించి మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని అంటున్నారు.